ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన పరిశుద్ధులందరికీ హృదయపూర్వకమైన ప్రేమవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. హితబోధ బైబిల్ క్లాసుల్లోకి, ఆన్లైన్ బైబిల్ క్లాసుల్లోకి చేరువచ్చిన పరిశుద్ధులందరికీ మరోసారి నా హృదయపూర్వకమైన ప్రేమవందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ బైబిల్ క్లాసుల్లో మనము ఏమి నేర్చుకోబోతున్నాము అంటే, క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలను మనం పరిచయం చేసుకోబోతూ ఉన్నాం. క్రొత్త నిబంధన పుస్తకాలలో 27 పుస్తకాలు ఉండగా, అందులో ఏమి రాయబడి ఉంది, ఎవరికి రాయబడి ఉంది, ఎందుకు రాయబడి ఉంది, రాయబడిన కాలాలు, పుస్తకం యొక్క నేపథ్యాన్ని, సారాంశాన్ని మనం ఖచ్చితంగా ఎరిగి తీరాలి. మనము నేర్చుకొని ఉండాలి. దుర్బోధలు ప్రబలుతున్న ఈ కాలంలో సత్యబోధనము వివరించవలసిన బాధ్యత మన మీద ఉండగా, నేర్చుకోవలసిన బాధ్యత మన మీద ఉండగా, మనము ఈ పుస్తకాలను, కొత్త నిబంధన పుస్తకాలను వరుసగా ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొదటి 4 పుస్తకాలను మనం చూసినప్పుడు అవి సువార్తలుగా మనం చూడగలం. ఆ తదుపరి అది కార్యముల గ్రంథం, అపోస్తలులు చేసిన కార్యములు, సంఘ స్థాపన, తదుపరి వారు జరిగించిన కార్యాలన్నీ అపోస్తల కార్యంలో చూడగలం. ఆ తదుపరి మనము రోమా పత్రిక నుండి హెబ్రీలు రాసిన పత్రిక వరకు మనం చూసినప్పుడు అవి పౌలు పత్రికలుగా పరిగణించబడి, పౌలు గారు రాసిన పత్రికలుగా పరిగణించబడినవి. ఆ తదుపరి మనం చూసినప్పుడు యాకోబు పత్రికల నుంచి యూదా పత్రిక వరకు మనం గమనించినప్పుడు అవి సార్వత్రిక పత్రికలుగా పరిగణించబడ్డాయి. ఆ తదుపరి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చివరిగా పుస్తకం ప్రకటన గ్రంథం, అది ప్రవచన పుస్తకంగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మనం సువార్తలపై అవగాహన ఉండాలి, అపోస్తలుల కార్యములపై, ఆ పుస్తకంపై అవగాహన ఉండాలి. అలాగే అపోస్తలుడైన పౌలు గారు రచించిన పత్రికలపై అవగాహన ఉండాలి, సార్వత్రిక పత్రికలపై అవగాహన కలిగి ఉండాలి. మరి విశేషంగా ప్రకటన గ్రంథంపై కూడా మనము అవగాహన కలిగి ఉండాలి. అయితే ఈ సమయంలో మనము పౌలు గారు రాసిన పత్రికల గురించి ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ దినము మనము పౌలు గారు రాసిన పత్రికలను ధ్యానం చేయబోతూ ఉండగా ఉపోద్ఘాతంగా మనము కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు ఉన్నాయని మనం చూసాం. అయితే వాటిల్లో అత్యధికంగా పౌలు గారే ఈ పుస్తకాలు రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. అపోస్తలుడైన పౌలు మొత్తం 14 పత్రికలు రాయగా, చాలామంది ఏమని సెలవిస్తారు, ఏమని వాదిస్తారంటే, ఒక పుస్తకం హెబ్రీలు రాసిన పత్రిక పౌలు గారు రాయలేదు అనే ఒక భావన ఉండేది. ఆ హెబ్రీలు రాసిన పత్రిక చదువుతూ ఉన్నప్పుడు కొన్ని వచన భాగాలు, వాడిన పదజాలం, ముగింపు మాటలు, క్రీస్తు యేసు యొక్క దైవత్వాన్ని గురించి వివరణ చూసినప్పుడు పౌలు గారే ఈ పత్రిక రాశాడని ఎక్కువ మంది పండితుల యొక్క అభిప్రాయం. మనము ఉపోద్ఘాతంగా చూస్తూ ఉన్నప్పుడు అసలు అపోస్తలుడైన పౌలు ఎవరు, ఎందుకు మనం ఈ పత్రికలను చదవాలి? ఒక పత్రికలను మనం చదవాలి అంటే గ్రంథకర్త యొక్క ఆయన వ్యక్తిత్వాన్ని మనం ఖచ్చితంగా స్టడీ చేయాలి. ఎవరు అనగా సౌలు ఎవరో మనం చూద్దాం. వాస్తవానికి పౌలు వాస్తవిక నామము మన వెరుగుదుము, అపోస్తలుల కార్యము 8వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, అక్కడ నుంచి వాస్తవానికి 7వ అధ్యాయము ముగింపులోని మనం చూసినా, కానీ పౌలు ప్రస్తావన మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ పేరు మనం చూసినప్పుడు సౌలుగా ప్రస్తావించబడింది. అపోస్తలుల కార్యము 22వ అధ్యాయము 3వ వచనంలో చూసినప్పుడు
అతను ఎక్కడ పుట్టాడో చూడగలం. తార్సులో పుట్టాడని ఉంది. ఆయన ఎక్కడ తర్ఫీదు పొందాడో మనం చూడగలం. అపోస్తలుల కార్యము 22వ అధ్యాయము 3వ వచనం. యెరూషలేములో గమలీయేలు పాదాల వద్ద ధర్మశాస్త్రమునందు తర్ఫీదు పొందినవాడు. అంత మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరిగిన వారిని, నమ్మిన వారిని, సంఘాలను హింసించటంలో సిద్ధహస్తుడు. ఇంకో మాటగా చెప్పాలంటే ప్రధాన పాత్ర వహించినవాడు. అదే మనం చూడగలం. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయం 57వ వచనంలో చూడగలం. 8వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం ఆ పదాన్ని మనం చూడగలం. ఇది క్రీస్తు శకం 34లో తన ప్రాధాన్యత, తన యొక్క ఉద్దేశం, తన యొక్క కోరిక సంఘాలను హింసించాలని బయలుదేరినవాడు. అదే క్రీస్తు శకం 34వ సంవత్సరంలో యెరూషలేమును క్రైస్తవులను బెదిరించి హత్య చేసి ఒక అల్లరి మూకకు ఆయన ప్రధాన నాయకత్వం వహించినవాడు. అదే వచనాన్ని అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 1వ వచనంలో చూడగలం. అదే సంవత్సరంలో క్రీస్తు శకం 34వ సంవత్సరంలో యెరూషలేము దాటి దమస్కులోనున్న క్రైస్తవులను చంపుటకు నాయకత్వం వహించినవాడు. యెరూషలేమునే కాదు, యెరూషలేము ఆవలి ఉన్నవారు, అంటే కలుగుతున్న హింసలను, ఉపద్రవాల నుండి కొంతమంది ఆ ఇతర ప్రాంతాలకు చెదిరినప్పుడు వారిని కూడా సైతం చంపాలని అపోస్తలుడైన పౌలు తన ప్రయాణాన్ని కొనసాగించినవాడు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 2వ వచనం చూడగలం. ఇతను బెన్యామీను గోత్రము చెందినవాడు. మనం ఎరుగుదుము. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో పరిసయ్యుల సంతతికి చెందినవాడు. అపోస్తలుల కార్యము 23వ అధ్యాయము 6వ వచనంలో ఇలాంటి సౌలు ఎలాగూ ప్రభు చేత పట్టబడ్డాడు, ఎందుకు ప్రభు ఇతనిని ఆకర్షించాడు, ఎందుకు సౌలుని పౌలుగా మార్చి తన పరిచర్యకు వాడుకున్నాడో మనం చూడబోతూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుడు అపోస్తలుడైన సౌలును పౌలుగా మార్చాడో, ప్రభువును అంగీకరించిన తర్వాత పౌలు గారి జీవన విధానము మారిపోయింది. విశేషమైన మాట ఏమంటే, ప్రభువులోకి రాకముందు జీవితం వేరు, ప్రభువులోకి వచ్చిన తర్వాత జీవన విధానం వేరుగా ఉండాలి. అదే వ్యత్యాసాన్ని మనము పౌలు గారిలో చూస్తూ ఉన్నాం. సౌలుగా ఉన్నప్పుడు తన జీవితం వేరు, తన ప్రయాణం వేరు. ఇప్పుడు పౌలుగా మార్చబడిన తర్వాత, ప్రభువులోకి వచ్చిన తర్వాత, ప్రభు కొరకు జీవించిన జీవితం అసాధారణమైన జీవితాన్ని జీవించినవాడు. అదే మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎప్పుడు పట్టబడ్డాడంటే 34వ సంవత్సరంలోనే సంఘాన్ని హింసించినవాడు. అదే 34వ సంవత్సరంలోని క్రీస్తు శకం 34వ సంవత్సరంలోని దమస్కు మార్గంలో ప్రభువుని అంగీకరించినవాడు. అదే క్రీస్తు శకం 34వ సంవత్సరంలోనే దమస్కు మార్గంలోనే పట్టబట్ట మాత్రమే కాదు కానీ బాప్తీసము పొందినవాడు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో 38వ వచనంలో మనం చూడగలం. దమస్కులో ప్రకటించినవాడు, అరేబియా దేశానికి వెళ్ళినవాడు. ప్రభువు కొరకు తను అంచెలంచెలుగా ఏ రీతిగా ఎదుగుతున్నాడో మనము చూస్తూ ఉన్నాం. పౌలు అరేబియా దేశానికి వెళ్ళడం మాత్రమే కాదు, దమస్కు మార్గానికి మరలా తిరిగి వచ్చాడు. తిరిగి రావడమేనా అంటే కాదు, తను ప్రభువు కొరకు చేసిన ఎన్నో గొప్ప కార్యాలు 37వ సంవత్సరంలో యెరూషలేము ప్రయాణమయ్యాడు. యెరూషలేములో పేతురును, యోహానును, యాకోబును కలుసుకున్నవాడు. కైసరే మీదుగా తార్సుకు ప్రయాణమైనవాడు. 3 సువార్త యాత్రలు అనగా జరిగించినవాడు. అనేక సార్లు ఆయన అనేకమైన ఉపద్రవాలను ఎదుర్కొన్నవాడు. అనేక సార్లు ఆయన కొట్టబడినవాడు, నిందించబడినవాడు, బెదిరించబడినవాడు, అనేక సార్లు చెరసాలకు అప్పగించబడినవాడు. పౌలు తన పరిచర్యలో ప్రభువు కొరకు ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడినవాడు. ప్రభువు కొరకు చెరసాలను అనుభవించినవాడు, ప్రభువు కొరకు ఆకలి దప్పులు అనుభవించినవాడు, ప్రభువు కొరకు శ్రమలు అనుభవించినవాడు, ప్రభు కొరకు కొరడా దెబ్బలు భరించినవాడు, ప్రభు కొరకు అనేకమైన హింసలను భరించి ప్రాణార్పణంగా పోయబడినవాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి ఇలాంటి అసమానమైన జీవితాన్ని జీవించాడు. కాబట్టే ఇదిగో దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా
పౌలు గారి చేత పత్రికలు రాయించటానికి దేవునికి ఇష్టమై ఉన్నది, దేవుని యొక్క కోరిక అయి ఉన్నది. కాబట్టి పౌలు గారి చేత రాయబడిన ఈ పత్రికలు, పరిశుద్ధాత్మ దేవుని చేత పౌలు గారిచే రాయించబడిన ఈ పత్రికలను మనం ధ్యానం చేయడం ఎంతైనా అవసరం. ఎంతో ప్రయాసతో, ఆయన కన్నీటితో, వేదనతో, అనేకమైన శ్రమలను అనుభవిస్తూ, ప్రభువులో ఉన్న ఆనందాన్ని వివరిస్తూ, అనేకమైన ప్రతి సంఘాలకి, ప్రతి వ్యక్తులకు ఆయన పత్రికలు రాస్తూ ఉన్నాడు. అట్లయితే పౌలు గారు రాసిన పత్రికలను మనము ధ్యానం చేయడానికి వస్తూ ఉండగా, ఇంతగా ప్రభువు కోసం పనిచేసి సంఘాల కోసం, దేవుని కోసం ప్రయాసపడ్డాడు కాబట్టి దేవుడు పౌలు గారిని ఆయన పని కోసం బలంగా వాడుకొని ఎన్నో సంఘాలు స్థాపించాడు, ఎన్నో ఆత్మలు రక్షణకు వాడుకున్నవాడు. ఎన్నో పత్రికలను ఆత్మ ప్రేరేపణ ద్వారా రాయడానికి ప్రభు ఎన్నుకున్నవాడు. ఒక మాటలో చెప్పాలంటే, ప్రభు కోసం ఈ భూమి మీద ప్రయాసపడి పరిచర్య చేసి ప్రాణాలు కోల్పోయిన వారిలో పౌలు గారు ముఖ్యుడు ముందుంటాడు. కాబట్టి మనము పౌలు గారు రాసిన పత్రికలు ధ్యానం చేయడం మనకు ఎంతైనా అవసరమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. పౌలు గారు రాసిన పత్రికలను 14 పత్రికలుగా మనం చూస్తూ ఉన్నప్పుడు, రోమిలి రాసిన పత్రిక నుంచి హెబ్రీలు రాసిన పత్రిక వరకు 14 పత్రికలు మనం వెరుగుదాం. అయితే ఈ పత్రికలను మనం విభజన చేసినప్పుడు, మొదటి విభజనను మనము చెరను ఆధారంగా చేసుకుంటే, చెరకు ముందు 7 పత్రిక అంటే చెరసాలను ఆధారంగా చేసుకొని మనం ఈ పత్రికలు విభజన చేసినట్లయితే, చెరకు ముందు అంటే చెరసాలకు వెళ్ళకముందు, చెరలో లేనప్పుడు పౌలు గారు రాసిన పత్రికలు 7. రోమిలు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక. ఇవి 7 పత్రికలు చెరకు ముందు రాసినవాడు. చెరలో ఉన్నప్పుడు ఆయన రాసిన పత్రికలు: ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక. ఈ 5 పత్రికలు ఆయన చెరలో నుండి రాసినవాడు. చెర నుండి విడిపించబడిన తర్వాత రాసిన పత్రికలు 2 ఉన్నాయి. 1 తీతుకు రాసిన పత్రిక, 2 తిమోతికి రాసిన మొదటి పత్రిక. తీతుకు రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక. అది చెరసాలను ఆధారంగా చేసుకొని విభజన చేస్తే మనం అలా చూడగలం. చెరకు ముందు 7, చెరలో 5, చెర తర్వాత 2, మొత్తం 14 పత్రికలు. 2వ విభజన మనం చూస్తే, సంఘాలకు రాసిన పత్రికలు ఒక 9 ఉన్నాయి. రోమిలు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక. ఇవి 9 పత్రికలు సంఘాలకు రాసిన పత్రికలు. వ్యక్తులకు రాసిన పత్రికలు ఉన్నాయి. పర్సనల్గా వ్యక్తులకు రాసిన పత్రికలు చూస్తే, తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రికను, తిమోతికి రాసిన 2వ పత్రికను మనం చూడగలం. ఫిలోమోనుకు రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక. అంటే తిమోతికి 2 పత్రికలు, ఫిలోమోనుకు 1, తీతుకు 1. అంటే ఈ 4 పత్రికలను ఇది వ్యక్తులకు రాసిన పత్రికలు. ఇంకొక మనం తదుపరి చూస్తే, జాతి కొరకు రాయబడి ఉన్నది, అనగా హెబ్రీలకు రాసిన పత్రిక, అది జాతి కొరకు రాయింది. ఎన్ని పత్రికలు రాయడానికి దేవుడు పౌలును వాడుకున్నాడంటే, పౌలు గురించి మనం ఎంతగానో ధ్యానం చేయవలసినది. ఈ పత్రికలన్నిటినీ మనం ధ్యానం చేయవలసింది. అందులో భాగంగా మొట్టమొదటిగా మనము ఈ రాత్రి రోమా పత్రికను ధ్యానం చేయబోతూ ఉన్నాం. రోమా పత్రిక మనము ఇలాగూ ప్రశ్నించుకున్నట్లయితే, ఎవరు రాశారు, ఎప్పుడు రాయబడింది, ఎవరికి రాయబడింది, ఎక్కడి నుండి రాశాడు, ఈ గ్రంథ నేపథ్యం ఏంటి, ఈ గ్రంథ సందేశం ఏంటి, ఈ పత్రికలో ఈ సంఘం ఎప్పుడు స్థాపించబడినది, రోమాలో సంఘం ఎప్పుడు స్థాపించబడినది, ఆ రోమా పత్రికలో మనకేమి కనిపిస్తుంది అని మనం ధ్యానం చేస్తే చాలా విశేషమైన సంఘటనలు ఆ రోమా పత్రికలో ఉన్న సారాన్ని మనం చూడగలం. చాలామంది ఏమంటారంటే,
రోమాపత్రిక చాలా కష్టంగా ఉంటుంది. ఆ రోమాపత్రిక ధ్యానం అనేది అర్థం కాదు. చాలామంది ఆ రోమాపత్రికను ధ్యానం చేయకుండానే ఏదో ఒక 4-5 మాటలను గుర్తుపెట్టుకొని వాటిని దాటి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ రోమాపత్రిక చాలా అద్భుతమైన పత్రిక, చాలా విశేషమైన పత్రిక. ఒక వ్యక్తి రక్షణలో ఎదగడానికి, ఒక వ్యక్తి రక్షణలోకి రావడానికి, ఒక వ్యక్తి రక్షణలో కొనసాగడానికి ఈ పత్రిక చాలా ఉపయోగపడుతుంది. అందులో భాగంగా మనం చూద్దాం. ఈ గ్రంథాన్ని, ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే అపొస్తలుడైన పౌలే. మనము రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చూడగలం. ఎప్పుడు రాయబడింది అని మనం చూసినప్పుడు క్రీస్తు శకం 57 సంవత్సరం నుండి 58 సంవత్సరాల మధ్య కాలంలో రాయబడి ఉండవచ్చు. ఇది 3వ సువార్త యాత్రలో రాయబడిన పుస్తకం. మొదటి 2 సువార్తలు అయిపోయిన తర్వాత 3వ సువార్త యాత్రలో కొనసాగిస్తున్న సమయంలో ఈ పత్రిక రాశాడు. ఎవరికి రాశాడు అంటే రోమాలోనున్న క్రైస్తవులకు రాసినవాడు. ఎక్కడి నుండి రాశాడు ఈ పత్రికను అంటే పౌలు గారు కొరింథీలో ఉన్నాడు. కొరింథీలో ఉండగా కొన్ని వాక్య కొరింథీలో ఉండి రాశాడని మనం ఎరుగుదుము. కొన్ని వాక్య భాగాలను మనం గ్రహించవచ్చు. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 3వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 25వ వచనం నుండి 29వ వచనంలో మనం చదివినట్లయితే పౌలు కొరింథీలో నుండి రోమా వారికి రాస్తున్న ఈ పత్రికను మనం చూడగలం. గ్రంథ నేపథ్యం ఏంటి అంటే, ఈ గ్రంథంలో ఎందుకు ఉద్దేశం ఏంటి అంటే, పౌలు గారు బీదలైన క్రైస్తవులకు సంఘాల నుండి కానుకలను పోగు చేసి యెరూషలేముకు వెళుతూ యెరూషలేములో ఉన్న సంఘానికి, అనగా యెరూషలేము ఉన్న క్రైస్తవులైన బీదలకు చుట్టుపక్కల ఉన్న సంఘాల ద్వారా బీదలైన క్రైస్తవులకి కానుకలను సేకరించి ఆయన యెరూషలేముకు వెళుతూ కానుకలు ఇవ్వాలని యెరూషలేముకు వెళుతూ కొరింథీలో ఉండి ఈ పత్రిక రాస్తున్నాడు. యెరూషలేముకు ప్రయాణమై వెళుతూ కొరింథీలో నిలిచి ఈ పత్రిక రాస్తున్నాడు. ఈ గ్రంథ నేపథ్యం ఏంటంటే, ఎందుకు ఈ పత్రిక రాయబడింది పుస్తకం అంటే, రక్షణ కొనసాగించడానికి ఆచరణాత్మకమైన సూత్రాలతో కూడిన రక్షణ సిద్ధాంతాన్ని ఈ పత్రికలో చూడగలం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, రక్షణను కొనసాగించడానికి ఆచరణాత్మకమైన సూత్రాలతో కూడిన రక్షణ సిద్ధాంతాన్ని ఈ పత్రికలో మనం చూడగలం. పౌలు రోమాలో వారిని కలుసుకునేలాగా ఉండాలని నా కొరకు ప్రార్థన చేయమని రాశాడు. రక్షణ గురించి, రక్షణ అనుభవాన్ని గురించి, ఎలా వస్తుందో, ఎవరు ఇస్తారో, రక్షించబడిన వారి జీవితం ఎలా ఉండాలో, ఎలా కొనసాగాలో వాటన్నిటిని వివరిస్తూ పౌలు గారు ఏమంటారంటే, నేను రోమాలో ఉన్న వారిని కలుసుకునేలాగా నా కొరకు ప్రార్థన చేయండి. వాస్తవానికి పౌలు గారు ఈ రోమా సంఘ నిర్మాణంలో, లేకపోతే రోమా సంఘ స్థాపనలో తన పాత్ర ఏమీ ఉండదు. కానీ మరి సంఘం ఎలా ఏర్పడింది అంటే, రోమాలో సంఘ స్థాపన మనము అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ కొంతమంది సంఘ స్థాపన కార్యక్రమంలో కొంతమంది వ్యక్తులు యూదయ అనేక ప్రాంతాల నుండి అక్కడ వచ్చారు. అపోస్తలుడైన పేతురు ఆయన నిలిచి ప్రకటిస్తూ ఉండగా ఆ పరిశుద్ధాత్ముడు పరలోకముల నుండి అగ్ని జ్వాలలుగా రాలగా ఆయన ప్రకటిస్తూ ఉండగా అనేకులు వింటూ ఉన్నారు, అనేకులు స్వీకరించారు, అనేకులు అంగీకరించారు. మనం ఎరుగుదము 3000 మంది ఆ తీర్మానం చేశారని, 3000 మంది దేవుణ్ణి అంగీకరించారని. వారిలో ఈ రోమావారు కూడా ఉన్నారు. ఈ రోమావారి ఉన్నారు కాబట్టే రక్షణ పొందిన వారు వారి యొక్క యెరూషలేము నుండి వారు రోమాకు వెళ్ళినప్పుడు అక్కడ వారి ద్వారా సంఘము ఏర్పడింది. అయితే ఈ రోమా పత్రికలో దేవుని నీతి కనిపిస్తుంది. దేవుని నీతి అంటే ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, మన పాపములను యేసుక్రీస్తు మీద మోపి మనము విశ్వసించుట ద్వారా యేసుక్రీస్తు నీతిని మనకు ఆపాదించాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నాం, మన పాపములను
యేసుక్రీస్తు మీద మోపి మనము విశ్వసించుట ద్వారా యేసుక్రీస్తు నీతిని మనకు ఆపాదించాడు. ఇదియే దేవుని నీతి. అంటే మనము పాపము చేసి ఉండగా మన పాపాలన్నిటిని యేసుక్రీస్తు మీద మోపి ఆయనను శిక్షించి ఆయన రక్తం చిందించగా ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేవగా మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వసించామో యేసుక్రీస్తులో ఉన్న నీతి మనకు ఆపాదించాడు. అంటే మనకు ట్రాన్స్ఫర్ అయింది. అంటే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అది దేవుని నీతి. కాబట్టి ఇది ఈ రోమాపత్రికలో మనం చూడగలం. ఈ రోమాపత్రిక విభజన మనం చూస్తూ ఉన్నప్పుడు మొత్తం 16 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో మూలవచనం రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. వచనాలను చూసినప్పుడు 4వ అధ్యాయము 33వ వచనం 433 ఉంటాయి. వచనాలను మనం చూసినప్పుడు 433 ఉంటాయి. అయితే ఈ గ్రంథం యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే ఈ పుస్తకంలో ఈ రోమీలకు రాసిన పత్రికలో పాత నిబంధనలో నుంచి లేఖనాలు సుమారుగా 60 లేఖనాలు ఈ పత్రికలో మనం చూడగలం. 60 లేఖనాలు ఓల్డ్ టెస్టిమెంట్లో నుంచి రాయబడినవి 60 మనం చూడగలం. అంటే ఈ 60 మాటలు 60 వచనాలు 14 పుస్తకాల నుంచి రాబడి. అంటే పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు ఉంటే 14 పుస్తకాలలో నుండి రాయబడి ఉంది. 14 పుస్తకాల నుండి ఆ వచన భాగాలను ఎత్తి రాయడం జరిగినది. అంత మాత్రమే కాదు, విశ్వాసి యొక్క అంతరంగ విలువలు ఇందులో కనిపిస్తాయి. ఈ పుస్తకంలో విశ్వాసి యొక్క అంతరంగ విలువలు కనిపిస్తాయి. రెండవది, చరిత్రపరమైన విషయాలు చూడగలం. చరిత్రకు సంబంధించిన విషయాలు అంటే పాత నిబంధన సంబంధించిన చరిత్ర విషయాలు మనకు కనబడతాయి. ఉదాహరణకి రోమీలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడగలం. అక్కడ ఒక పదాన్ని మనం చూస్తూ ఉంటాం. 9, 10, 11 అధ్యాయాలు చరిత్రకు సంబంధించిన అధ్యాయాలు. యూదుల గురించి, ఇశ్రాయేలుల గురించి, ఆ భౌతికంగా వారు ఎలా జీవించారో ఆ సంఘటనలన్నీ ఎత్తి ఇక్కడ రాయడం జరిగినది. సిద్ధాంతపరమైన మాటలు ఉంటాయి, ఆత్మ సంబంధమైన విలువలు ఉంటాయి, విశ్వాసి అంతరంగ విలువలు ఉంటాయి, ఆత్మ సంబంధమైన విలువల గురించి కూడా ఈ పుస్తకంలో ఈ పత్రికలో చూడం. అయితే ఈ గ్రంథం, ఈ పుస్తకం చాలామంది మీద ప్రభావం చూపింది. వారిలో ముఖ్యమైన వ్యక్తులు క్రైస్తవ చరిత్రలో అత్యంత ప్రభావం చూపిన క్రైస్తవ వ్యక్తుల్లో, క్రైస్తవ చరిత్రలో అత్యంత ప్రభావం చూపిన 4 భక్తులు మనం చూడగలం. ఈ పుస్తకము 4 భక్తుల జీవితాలు ప్రాముఖ్యమైన వారు. వాళ్ళు ఎవరో నేను జ్ఞాపకం చేస్తాను. మార్టిన్ లూథర్ గారు ఈ పత్రిక చదవగా తన జీవితంలో తను చేస్తున్న భక్తికి, తను కొనసాగిస్తున్న భక్తికి వ్యత్యాసం అర్థమైపోయింది. తన యొక్క భక్తి జీవితాన్ని, ప్రమాణాలను మార్చుకున్నవాడు. మార్టిన్ లూథర్ గారికి జీవితంలో చాలా ఇంపాక్ట్ చూపింది ఈ పత్రిక. అంత మాత్రమే అగస్టిన్ గారు, మనం ఎరుగుదాం, అగస్టిన్, జాన్ కాల్విన్ గారు, తర్వాత జాన్ వెస్లీ, ఈ 4 భక్తులు వారి జీవితంలో అసాధారణమైన పరిచర్య చేయడానికి, అసాధారణమైన ప్రభు కొరకు పరిచర్య చేయడానికి ఈ వారి జీవితంలో పెనుమార్పులు కలిగించింది ఈ రోమాపత్రిక. కాబట్టి ఈ పత్రికలో మనము అంత గొప్ప భక్తుల జీవితాన్ని ప్రభావితం చేసి ఉండగా మనం కూడా ధ్యానం చేస్తే మన జీవితంలో కూడా మనం ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు ధ్యానం చేసినా ఏదో ఒక కోణంలో ప్రభువు ఈ లేఖనంలో, ఈ పత్రికలో నుండి మనతో ప్రభావితవంతమైన ఆ పరిచర్యలోకి, ప్రభావితవంతమైన పనిలోకి మనం కొనసాగడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. అయితే ఈ పత్రికలో మనము విభజన చేద్దాం. గ్రంథ విభజన మనం చేసి మనము గ్రంథంలో ఉన్న ఒక్కొక్క అధ్యాయానికి ఒక పేరు పెట్టి ఈ విభజన చేసుకుంటూ మనము ఈ పుస్తకాన్ని ముగిద్దాం. అంటే గ్రంథ విభజన మనకు అర్థమైనట్లయితే ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు, ఆ అధ్యాయాన్ని విభజన మనకు అర్థమైనట్లయితే మీరు తర్వాత చదువుకున్న, మీరు తర్వాత వాటిని ధ్యానం చేసిన, స్టడీ చేసిన అద్భుతంగా మీరు దాన్ని దేవుని కొరకు మీరు దేవుని మహిమ కొరకు మీరు కొనసాగవచ్చు. కాబట్టి ఈ పత్రికలో మీరు డైరెక్ట్గా చదువుతున్నప్పుడు కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. ఇలాగ మనం విభజన చేసుకున్నప్పుడు
మనం చదవడానికి అదేవిధంగా మనకు అర్థం అవడానికి చాలా సులువుగా ఉంటుంది. అందుకనే ఈ గ్రంథాన్ని విభజన చేద్దాం, మనము దాటి వెళదాం. 1 నుంచి 5 అధ్యాయాల్లో చూస్తూ ఉన్నప్పుడు పాపము, పాప క్షమాపణ ఉంటుంది. 1 నుండి 5 అధ్యాయాల్లో ఎక్కువగా కనిపిస్తుంది పాపము, పాప క్షమాపణ. యూదుల పాపం కనపడుతుంది, అన్యుల పాపం కనపడుతుంది, మనందరి పాపం కనపడుతుంది. 6 నుండి 8 అధ్యాయాల్లో క్రీస్తులో మన ఐక్యత కనిపిస్తుంది. క్రీస్తులో మన ఐక్యత లేదంటే పరిశుద్ధాత్మ కార్యం కనిపిస్తుంది. 9 నుండి 11 అధ్యాయాల్లో దేవుని ప్రణాళికలో ఇశ్రాయేలీయులు, దేవుని యొక్క ప్రణాళికలో ఇశ్రాయేలీయులు. 12 నుండి 16 అధ్యాయాలలో పరిచర్య కనిపిస్తుంది. పరిచర్య ఇలాగ మొదటిగా విభజన చేసుకుంటే రెండో విభజన మనకి ఇంకా చాలా సులువుగా ఉంటుంది. రెండో విభజన చూద్దాం. 1 నుండి 3 అధ్యాయాలలో పాపం కనిపిస్తుంది. 4 నుండి 5 అధ్యాయాలలో పాప క్షమాపణ కనిపిస్తుంది. 6 నుండి 8 అధ్యాయాలలో పరిశుద్ధత కనిపిస్తుంది. 9 నుండి 11 అధ్యాయాలలో ప్రభుత్వం కనిపిస్తుంది. 12 నుండి 16 అధ్యాయాలలో పరిచర్య కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, ఇంకొక విభజన చూసినట్లయితే మీకు చాలా ఈజీగా మనకు అర్థమైపోతుంది. 1 నుండి 8 మనము ఒక్కొక్క అధ్యాయానికి ఇలాగ పేర్లు పెట్టుకొని మనము విభజన చేసుకొని వెళదాం. 1 నుండి 8 అధ్యాయాలు సిద్ధాంతం ఉంటుంది. ఒక సత్యం. సిద్ధాంతం అంటే అదేదో అనుకోవద్దు, ఒక సత్యం. 9 నుండి 11 అధ్యాయాల్లో జాతీయం అంటే యూదావారి గురించి రాయబడి ఉంటుంది, యూదావారి గురించి. 12 నుండి 16 అధ్యాయాల్లో ఆచరణీయం అంటే కొనసాగించవలసింది, చెయ్యవలసిన పనులు అక్కడ మనకు కనిపిస్తాయి. 1వ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు అన్యుల పాపం, 2వ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు యూదుల పాపం కనిపిస్తుంది. 3వ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు అందరూ పాపులేనని కనిపిస్తుంది. 4వ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు నీతిమంతులుగా తీర్చబడుట అని మనం చూడగలం, అబ్రహాము అని మనం చూడగలం. 5వ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు నీతిమంతులుగా తీర్చబడుట ఆదాము మనం చూడగలం. 6వ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు పాపపు శక్తి నుండి విడుదల. 7వ అధ్యాయము ధర్మశాస్త్రము నుండి విడుదల. 8వ అధ్యాయము పాపపు శిక్ష నుండి విడుదల. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. 6వ అధ్యాయంలో పాపపు శక్తి నుండి, 8వ అధ్యాయంలో పాపపు శిక్ష నుండి విడుదల. 9, 11 అధ్యాయాల్లో జాతీయం కదా. 9వ అధ్యాయము యూదుల గతకాలపు ఏర్పాటు, యూదులు వాళ్ళ యొక్క ఏర్పాటు గురించి రాయబడి ఉంది గత కాలంలో. తర్వాత 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు యూదుల ప్రస్తుతపు తిరస్కారం, ప్రస్తుతం యూదులు ఉన్నారు, వాళ్ళ యొక్క తిరస్కారాన్ని రాయబడి ఉంది. 11వ అధ్యాయం చూస్తున్నప్పుడు యూదులు ఉన్నారు, వారికి రాబోయే వైభవం, రాబో కాలంలో యూదుల యొక్క వైభవాన్ని మనం చూడబోతూ ఉన్నాం 11వ అధ్యాయంలో. 12 నుండి 16 వచనాల్లో ఆచరణీయం అంటే ఏంటంటే 12వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు సహోదరులతో మన సంబంధాన్ని ఎలాగ ఆచరించాలో, 13వ అధ్యాయంలో లోకంతో మన సంబంధం ఎలా కొనసాగాలో లోకంతో, 14వ అధ్యాయంలో బలహీనమైన సహోదరులతో సంబంధం, 15వ అధ్యాయంలో సువార్తతో మన సంబంధం, 16వ అధ్యాయంలో పౌలు ముగింపు మాటలు. ఇంతవరకు మనం చూద్దాం. ప్రభు చిత్తమైతే మరోసారి ఈ అధ్యాయం మన అంశాలు చదివాం కదా, ఈ అంశాలకు అధ్యాయ విభజన చేద్దాం. అధ్యాయం యొక్క విభజన 1 నుండి ఇన్ని వచనాలకు ఏం రాయబడి ఉందో, ఇన్ని వచనాల నుండి ఇన్ని వచనాలు ఏం రాయబడి ఉందో, ఇన్ని వచనాల నుంచి ఇన్ని వచనాల నుండి ఏం రాయబడి ఉందో ప్రభు చిత్తం అయితే మరోసారి వాటిని ధ్యానం చేద్దాం. ఇంతవరకు వీటిని ధ్యానం చేయండి. ఈ పత్రికను అనేక మార్లు చదవండి. ఈ పత్రికలో ఉన్న అంశాలను మీ యొక్క హృదయంలో జొప్పించుకొని వాటి ప్రకారంగా మనం కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరిచి ముందుకు నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.